హాయ్ అండి. ఈ షార్ట్‌లో అయితే నేను పొంగనాలు ఎలా వేస్తానో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాననమాట. దీనికి కాంబినేషన్ రెడ్ చట్నీ అయితే చేశాను కదండీ! అది ఆల్రెడీ మీకు లాస్ట్ షార్ట్‌లో అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకుండా ఉంటే కింద ట్యాగ్ చేస్తాను. ప్లీజ్ డూ వాచ్. ఫస్ట్ ఏం లేదండి, 2 స్పూన్స్ అలా ఆయిల్ వేసేసుకొని చిన్న ఉద్దిపప్పు, జీలకర్ర కొంచెము, ఆవాలు అనేది ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకొని ఎర్రగడ్డలని చాలా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. అంటే మనకు ఆనియన్స్ ఎక్కువ కావాలని ఎక్కువ వేసుకోండి. నేనైతే మీడియం క్వాంటిటీలోనే తీసుకున్నాననమాట. నార్మల్‌గా మన ఇంట్లో ఇడ్లీ, దోస పిండి ఉంటుంది కదండీ! నేను ఆ పిండే తీసుకుంటాను. స్పెషల్‌గా పొంగనాలకని ఏం పిండి బ్యాటర్ అయితే రెడీ చేయననమాట. ఆ పిండిలోనే ఈ వేయించిన ఎర్రగడ్డలు అనేది కలిపేసి ఒక 5 మినిట్స్ అలానే పెట్టేస్తానండి. కొంచెం సాల్ట్ కూడా వేసి కలుపుతాననమాట. తర్వాత ప్యాన్ అయితే పెట్టి ఇది కొంచెం వేడయ్యాక ఆయిల్ అయితే స్ప్రే చేసేసి ఇంకా పొంగనాలు అయితే వేసేయడమే అండి. ఈ ప్యాన్ వచ్చి ఇండస్ వ్యాలీ బ్రాండ్‌దండి. చాలా సూపర్ ఉందనమాట. డీమార్ట్‌లో ఆఫర్‌లోనే తీసుకున్నాను. ఆఫర్ ప్రైస్ ఉన్నప్పుడే 1000 రూపీస్ పడిందనమాట. కానీ చాలా బాగుందండి. భలే టేస్టీగా ఉన్నాయి. చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. నాన్ స్టిక్ ప్యాన్లో ఎలా చేస్తామో అలా ఈజీగా లేసేస్తున్నాయి చూసారా. ఈ స్టిక్ కూడా దీంతో పాటే ఇచ్చారండి, వుడెన్ స్టిక్. చాలా బాగుంది. నార్మల్గా అయితే క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో అంతా అంటే మనం సీజనింగ్ చేయాలి కదా, ఇది ఆల్రెడీ ప్రీ సీజన్డ్ అనమాట. ఊరికి అలా టచ్ చేస్తేనే లేసిపోతున్నాయి చూడండి. అదే మనము నార్మల్ ప్యాన్లో అయితే ఇంత ఈజీగా రాదు. బట్ ఈ బ్రాండ్ ఐరన్ ప్యాన్ అయితే బాగుందండి. కానీ ప్రైస్ కొంచెం ఎక్కువే. బట్ స్టిల్ మా అమ్మాయికి ఇది ఇష్టం అనేసి అంటే నేను మాటి మాటికి చేస్తాను కాబట్టి ఈ ప్యాన్ అయితే తీసుకున్నాను అనమాట. కానీ వర్త్ అండి, చాలా బాగుంది. ఇంకా బాక్స్కి కూడా అదే ప్యాక్ చేసేసి నేను తినేసాను అనమాట. బెంగళూరులో అయితే దీన్ని పడ్డు అంటారండి, మనం పొంగనాలు అంటాం కదా. ఓకేనండి, మీరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.